జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అరణ్యకాండం 12వ సర్గలో ఉన్నాం. 11వ సర్గలో శ్రీరామ సీతా లక్ష్మణులు అగస్త్యుని ఆశ్రమం దగ్గరకు రావడం కనిపిస్తుంది. 12వ సర్గం అగస్త్యుడు శ్రీరామునకు దివ్య అస్త్రములు ఇచ్చుట. లక్ష్మణుడు ఆశ్రమంలో ప్రవేశించి అగస్త్య మహాముని శిష్యుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను. దశరథ మహారాజు పెద్ద కుమారుడు, మహాబలశాలి అయిన శ్రీరాముడు భార్య అయిన సీతతో అగస్త్య మహామునిని చూచుటకై వచ్చినాడు. నేను ఆ శ్రీరాముని తమ్ముడను, లక్ష్మణుడను, అతని హితము కోరువాడను, సర్వదా అతనికి అనుకూలముగా ప్రవర్తించు భక్తుడను. నీవు విని ఉండవచ్చును, మేము తండ్రి గారి ఆజ్ఞ చేత చాలా భయంకరమైన అరణ్యములోనికి ప్రవేశించితిమి. మేమందరము అగస్త్య మహాముని దర్శనము చేయ కోరుచున్నాము. ఆ మహర్షికి తెలుపుము. లక్ష్మణుని మాటలు విని ఆ అగస్త్య శిష్యుడు అట్లే చెప్పెదను అని పలికి శ్రీరాముని రాకను అగస్త్యునకు తెలుపుటకై అగ్నిగృహంలోనికి వెళ్ళెను. అగస్త్యుని ప్రియ శిష్యుడైన ఆ ముని శీఘ్రముగా ఆ అగ్నిగృహంలో ప్రవేశించి అంజలి ఘటించి ఎవ్వరి చేతను ఎదిరింప శక్యము కాని తపోబలము గల మునిశ్రేష్ఠుడైన అగస్త్యునితో ఇట్లు పలికెను. దశరథుని పుత్రులైన రామలక్ష్మణులు సీతతో కూడా ఆశ్రమమునకు వచ్చి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ శ్రీరామలక్ష్మణులు నీ దర్శనము కొరకు, నీ సేవ కొరకు వేచి ఉన్నారు. ఇప్పుడేమి చేయవలనో ఆజ్ఞాపింపుము. సీతారామలక్ష్మణులు వచ్చినారని విని అగస్త్యుడు ఇట్లు పలికెను. అదృష్టవశము చేత శ్రీరాముడు ఇంతకాలమునకు నన్ను చూచుటకై నేడు వచ్చినాడు. అతడు వచ్చిన బాగుండునని నేను కూడా మనస్సులో అనుకొనుచున్నాను. వెంటనే వెళ్ళి సీతారామ లక్ష్మణులను గౌరవించి నా దగ్గరకు తీసుకొని రమ్ము. అంతటి ప్రియ అతిథి వచ్చినప్పుడు నాకు చెప్పాలా? నాకు తెలపకుండగానే తీసుకొని వచ్చి ఉండవలసినది. అగస్త్య మహాముని మాటలు విని ఆ శిష్యుడు అంజలి ఘటించి అట్లే చేసేదను అని పలికెను. పిమ్మట శిష్యుడు తొందరగా బయటకు వచ్చి లక్ష్మణునితో ఇట్లు పలికెను. శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడు? మునిని చూచుటకు అతడే లోనికి వెళ్ళవచ్చును, ఇతరుల అనుమతి అవసరము లేదు. లక్ష్మణుడు శిష్యునితో కలిసి ఆశ్రమ ద్వారము వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సీతారాములను చూపెను. ఆ శిష్యుడు సవినయముగా అగస్త్యుడు చెప్పిన మాటలు చెప్పి శ్రీరాముని బాగుగా సత్కరించి న్యాయానుసారముగా ఆశ్రమంలోనికి ప్రవేశపెట్టెను. శ్రీరాముడు ఆ ఆశ్రమమునందు బ్రహ్మ, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, వివస్వంతుడు, సోముడు, భగుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగరాజగు మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాశహస్తుడగు మహాత్ముడు వరుణుడు, కుమారస్వామి, యమధర్మరాజు వీరి స్థానములను చూచుచూ వెళ్ళెను. అగస్త్యుడు శిష్యగణ పరివృతుడై శీఘ్రముగా శ్రీరామునకు ఎదురు వచ్చెను. శ్రీరాముడు ప్రజ్వలించుతున్న తేజస్సు గల ఆ మునుల ముందటనున్న ఆ మునిని చూచెను. శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, ఇదిగో పూజ్యుడైన అగస్త్య మహర్షి బయటకు వచ్చుతున్నాడు. తేజో విశేషమును బట్టి అతడు తపస్సులకు నిధి అని భావించుతున్నాను. శ్రీరాముడు సూర్యుని వంటి తేజస్సు గల అగస్త్య మహాముని గూర్చి లక్ష్మణునితో ఇట్లు పలికి చాలా సంతోషముతో ఆ మహాముని పాదములు గ్రహించెను. అప్పుడు సీతాలక్ష్మణ సమేతుడు ధర్మాత్ముడు సకల జన మనోభిరాముడు అయిన శ్రీరాముడు అగస్త్యునకు అభివాదనము చేసి అంజలి ఘటించి నిలచెను. అగస్త్యుడు శ్రీరామునకు ఆసనము, ఉదకము సమర్పించి సగౌరవముగా అతనిని ప్రతిగ్రహించి కుశల ప్రశ్నలు వేసి కూర్చుండుము అని పలికెను. పిమ్మట అగస్త్యుడు అగ్ని హోమాదులు ముగించుకొని అర్ఘ్య ప్రదానాదుల చేత అతిథులను పూజించి
వారికి వానప్రస్థ ధర్మానుసారముగా భోజనము పెట్టెను. అగస్త్యుడు తాను ముందు కూర్చుండి తన పక్కనే అంజలి ఘటించి కూర్చుని ఉన్న ధర్మ కోవిదుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, ముందుగా అగ్నిహోమము వైశ్వదేవము చేసి పిమ్మట అతిథులకు అర్ఘ్యమిచ్చి పూజించవలెను. అట్లు కాక మరొక విధముగా చేయు ముని అసత్యమైన సాక్ష్యము చెప్పిన వానివలే పరలోకములో తన మాంసమును తానే భక్షించును. నీవు సకల లోకములకు రాజువు, ధర్మాచరణశీలుడవు, మహారథుడవు, పూజింపదగినవాడవు, గౌరవింపదగినవాడవు. అట్టి నీవు మాకు ప్రియమైన అతిథిగా వచ్చినావు. ఈ విధముగా పలికి శ్రీరామునకు ఫలములు, మూలములు, పుష్పములు, ఇతర వస్తువులు సమర్పించి తన కోరిక తీరునట్లు పూజించి మరలా ఇట్లు పలికెను. శ్రీరామ, నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. బంగారముతోనూ రత్నములతోనూ అలంకరించిన దివ్యమైన ఈ గొప్ప ధనస్సు విష్ణుదేవునిది. దీనిని విశ్వకర్మ నిర్మించెను. ఆదిత్య సన్నిభమైన ఈ ఉత్తమమైన బాణము అమోఘమైనది. దీనిని బ్రహ్మ ఇచ్చెను. మండుతున్న అగ్నివలే వాడి అయిన బాణములతో నిండిన ఈ అక్షయ తూణీరములను, బంగారు వరలో ఉన్న ఈ స్వర్ణాలంకృతమైన ఖడ్గమును దేవేంద్రుడు నాకిచ్చినాడు. పూర్వము విష్ణువు ఈ ధనస్సు చేత యుద్ధములో గొప్ప అసురులను చంపి దేవతలకు తేజోవంతమైన లక్ష్మిని తిరిగి సంపాదించి పెట్టెను. నీవు ఆశ్రితుల మానమును కాపాడువాడవు. ఇంద్రుడు వజ్రాయుధమును ధరించినట్లు ఈ ధనస్సును, ఈ అంబుల పొదులను, బాణమును, ఖడ్గమును జయము నిమిత్తమై స్వీకరించుము. మహా తేజస్శాలి పూజ్యుడు అయిన అగస్త్యుడు ఇట్లు పలికి శ్రేష్టములైన ఆ ఆయుధములన్నింటినీ శ్రీరామునికి ఇచ్చి మరల ఇట్లనెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 12వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 13వ సర్గము. అగస్త్యుని ఆదేశానుసారం పంచవటిలో నివసించుటకు శ్రీరాముడు ప్రయాణమగుట. శ్రీరామ, అగస్త్యుడు ఇలా మాట్లాడుతున్నాడు. చాలా సంతోషించుతున్నాను, నీకు మంగళమగుగాక. లక్ష్మణ, చాలా సంతోషించుతున్నాను, మీకు మంగళమగుగాక. మీరిద్దరూ సీతాసహితులై నాకు అభివాదనము చేయుటకు వచ్చినారు. చాలా దూరము నడుచుట వలనను, మార్గములో కలిగిన ఇతర శ్రమల వలనను కలిగిన అలసట మిమ్ములను బాధించుచుండును. జనకుని కూతురైన సీత కూడా అలసిపోయి విశ్రాంతి కోరుచున్నదని స్పష్టముగా తెలియచున్నది. సుకుమారురాలు, దుఃఖముల చేత ఎన్నడూ బాధపడనది అయిన ఈ సీత భర్తపై ఉన్న స్నేహము చేత ప్రేరితురాలై అత్యధికమైన దోషములు కల వనమునకు వచ్చినది. ఈ సీత ఇక్కడ సుఖముగా ఉండునట్లు చూచుకొనుము. నీ వెనకనే అరణ్యమునకు వచ్చి ఈమె ఎవ్వరూ చేయజాలని పని చేసినది. స్త్రీలు సుఖముగా ఉన్నప్పుడు భర్తపై అనురాగము చూపుదురు, కష్టములలో ఉన్నప్పుడు వానిని విడిచివేయుదురు. సృష్టి ప్రారంభము నుండి ఇది స్త్రీలలో ఉన్న స్వభావము. స్త్రీలలో మెరపులకున్న చంచలత్వము, ఆయుధాలకున్న తీక్ష్ణత్వము, గరుత్మంతునికి వాయువుకు ఉన్న వేగము ఉన్నవి. కానీ నీ భార్య అయిన సీత మాత్రము ఈ దోషములేవీ లేనిదై అరుంధతీదేవి వలె శ్లాఘించదగినది, చెప్పుకొనదగినది. శ్రీరామ, శత్రు సంహారకుడవైన నీవు లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి ఏ ప్రదేశములో నివసించదవో ఆ ప్రదేశము అలంకరించబడినది అగును. ఆ అగస్త్య మహాముని మాటలు విని శ్రీరాముడు అంజలి ఘటించి ప్రజ్వలించుతున్న అగ్నివలె ఉన్న ఆ మహర్షితో వినయపూర్వకముగా ఇట్లు పలికెను. నా భార్య గుణములను, నా తమ్ముని గుణములను, నా గుణములను చూచి వరములను ఇవ్వ సమర్థుడైన నీ వంటి మునిశ్రేష్ఠుడు సంతోషించుట చేత నేను ధన్యుడను అయినాను. మీ అనుగ్రహమునకు పాత్రుడను అయినాను. నేను పర్ణశాల నిర్మించుకొని ఏకాగ్ర చిత్తముతో సుఖముగా నివసించుటకు యోగ్యమైన ఉదక సమృద్ధి కల అధిక వృక్షములున్న ప్రదేశమేదో చెప్పుము. ధర్మాత్ముడు, బుద్ధిశాలి అయిన ఆ మునిశ్రేష్ఠుడు రాముని మాటలు విని కొంచెము సేపు ఆలోచించి
చాలా తెలివైన మాట చెప్పాను. నాయన, ఇక్కడికి 2 యోజనముల దూరములో పంచవటి అను చాలా అందమైన ప్రదేశము ఉన్నది. అక్కడ మూలములు, ఫలములు, ఉదకము సమృద్ధిగా లభించును. అక్కడ అనేక మృగములు సంచరించుచుండును. నీవు లక్ష్మణునితో కలిసి ఆ పంచవటికి వెళ్ళి పర్ణశాల నిర్మించుకొని నీ తండ్రి చెప్పిన మాటను పాలించుచు సుఖముగా నివసించవచ్చును. నీకు దశరథ మహారాజు విధించిన అరణ్యవాస కాలము చాలా వరకు గడిచిపోయినది. మిగిలిన కొద్ది కాలము అక్కడ గడిపినచో నీవు ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని నీ రాజ్యము చేరి సుఖముగా ఉండగలవు. శ్రీరామ, నీ తండ్రి దశరథ మహారాజు ధన్యుడు. యయాతిని అతని జ్యేష్ఠపుత్రుడు తరింపచేసినట్లు నీవు దశరథ మహారాజును తరింపచేసినావు. తపఃప్రభావము చేతను దశరథుని విషయమున నాకున్న స్నేహము చేతను నాకు నీ విషయమంతా తెలిసినది. తపోబలము చేత నేను నీ మనస్సులో ఉన్న అభిలాషను తెలుసుకున్నాను. అందుచేతనే నాతో కూడా ఈ ఆశ్రమంలో ఉండమని మొదట చెప్పిన పంచవటికి వెళ్ళమని ఇప్పుడు చెప్పుతున్నాను. ఆ వన ప్రదేశము సుందరమైనది, శ్లాఘింపదగినది. ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నది. సీత అక్కడ ఆనందముతో నివసించగలదు. ఆమె అక్కడ గోదావరి సమీపమునందు క్రీడించగలదు. ఆ ప్రదేశమునందు మూలములు, ఫలములు సమృద్ధిగా లభించును. అక్కడ అనేక విధములైన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండును. ఆ పంచవటి ప్రాంతము జనసంచారం లేక పుణ్యమై రమ్యముగా ఉండును. నీవు భార్యా సమేతుడవై ఆమెను రక్షించుకొనుట ఎందు సమర్థుడవు. అంతేకాదు, నీవు ఇక్కడ నివసించినచో మునులను కూడా రక్షించవచ్చును. ఈ పెద్ద మధుక వృక్షముల వనము కనబడుతున్నది కదా, నీవు దానికి ఉత్తరముగా మర్రి చెట్టునకు ఎదురుగా వెళ్ళవలెను. అక్కడ నుండి పర్వతము దగ్గరగా మెట్ట మీద ఎక్కి చూడగా నిత్యము పుష్పించిన పంచవటి అను వనము కనిపించును. లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు సదా సత్యమే పలుకు ఆ ఋషీశ్వరునకు నమస్కరించి ఆ ఋషి చెప్పిన పంచవటికి వెళ్ళుటకు అనుమతిని గైకొన్ను. అగస్త్య మహాముని అనుజ్ఞ పొంది రామలక్ష్మణులు అతనికి పాదాభివందనము చేసి సీతా సమేతులై ఆ అగస్త్యుని ఆశ్రమము నుండి పంచవటికి వెళ్ళిరి. యుద్ధములలో భయములేని రాజకుమారులైన శ్రీరామ లక్ష్మణులు ధనస్సులు ధరించి అంబుల పొదులు కట్టుకుని సావధాన చిత్తులై మహర్షి చెప్పిన మార్గమున పంచవటికి వెళ్ళుటకు ప్రయాణమైరి. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 13వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.